रैपिडो में आपका स्वागत है। వెల్కమ్ టు ర్యాపిడో। మీ కాల్ ర్యాపిడో క్యాప్టన్ కేర్ ఏజెంట్ కి కనెక్ట్ చేయబడుతోంది, కొనసాగించడానికి 1 నొక్కండి. గుడ్ మార్నింగ్ మేడం, నేను శివకుమార్ మాట్లాడుతున్నాను. ఓకే సార్, చెప్పండి. మేడం, మార్నింగ్ నుంచి నాకు ర్యాపిడోలో బుకింగ్ పడుతున్నాయి. ఓకే సార్. బుకింగ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ బుకింగ్లు పడుతున్నాయి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడుతున్నాయి. ఓకే. బుకింగ్లు వచ్చేసి 500, 550, 500, 450 ఈ రేట్లో పడుతున్నాయి. అయితే కలిగిన ఇబ్బంది క్షమించండి. యాజ్ పర్ సిటీ రేట్ ప్రకారమే ఉంటుంది కదండి మనీ అనేది. ఒక్క నిమిషం మేడం, నేను ఇందాక ర్యాపిడోలో కొట్టి చూసిన, ఎక్కడ ఈ ఎయిర్పోర్ట్ మన గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్ కి కొట్టి చూస్తే ఆటో కంటే క్యాబ్లకు రేట్లు తక్కువ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఈ క్యాబ్లన్నిటిని తీసేసి ఆటోలు పెట్టుకోవచ్చు కదా మేడం మీరు. ఈ క్యాబ్లు ఎందుకు పెట్టుకోరు మళ్ళీ ర్యాపిడోలో? ఎందుకు నడిపిస్తారు ర్యాపిడో? అంటే ఆటోల కంటే హీనం అయిపోయిందా మేడం ఈ క్యాబులు? సారీ సార్, మీకు కలిగిన ఇబ్బంది కదా, క్షమించండి. మీ ఇష్యూ ఏమి అర్థమైందండి. ఇబ్బంది మేడం, ఏమి ఇబ్బంది? పొద్దుగాల నుంచి 10 బుకింగ్ క్యాన్సిల్ అయినాయి. దానివల్ల నా రేటింగ్ పడిపోతుంది, దానివల్ల వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు. పిచ్చోళ్ళమా మేడం మేము? ఆటోలు యాడ్ చేసుకోండి, వల్ల మొత్తం ఆ ఆటోలకు ఇచ్చేసేయండి ఎయిర్పోర్ట్ బుకింగ్లు అన్నీ. మాకెందుకు ఇస్తారు? ఏసీలు వేసుకొని అన్నీ వేసుకొని దాంట్లో మళ్ళీ మేము డీజిల్ వేసుకొని అన్నీ కట్టుకొని 500, 450 ఎవరు అవుతారు మేడం? ఎయిర్పోర్ట్కి పోతారా మీరు? ఒకసారి క్యాబ్ తీసుకొని వచ్చి నడిపియండి మేడం, చూపిస్తాం. 450 అయింది మేడం, ఎయిర్పోర్ట్కి పోతాడా ఎవడన్నా? ఆటో ఏమో 550 ఉంది, క్యాబ్ ఏమో 450 ఉంది. కొంచెమన్నా ఉందా మేడం? ఎట్లా నడిపిస్తారు మేడం ర్యాపిడో? చెప్పండి మేడం. ఓకే సార్, మీ ఇష్యూ అనేది అర్థమైందండి, కాదనట్లేదు కదా. రేట్లు పెంచండి, ఏం చేస్తారు? ఓకే సార్, నేనైతే రేట్ కార్డ్ గురించి అయితే మా బ్యాక్ ఎండ్ ఇంకైతే ఇంటిమేట్ చేస్తానండి. అయితే అది కాదు మేడం, నా పర్ఫార్మెన్స్ రేట్ ఎందుకు పడిపోతుంది రేటింగ్? వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే నాకెందుకు? నా రేటింగ్ ఎందుకు మీరు తగ్గిస్తారు? మేమెందుకు పిచ్చోళ్ళమై తిరుగుతాం రోడ్ల మీద? నైట్ అంటే కష్టపడుతున్నాము, పిచ్చోళ్ళమా మేము? 400కు 450 రూపాయలకు ఎయిర్పోర్ట్ పోనీకే మేము మన పిచ్చోళ్ళమా? పిచ్చి కుక్క గడిచిందా మాకు? చెప్పండి మేడం, జవాబు ఇవ్వండి. మీ ఇష్యూ అనేది అర్థమైందండి, కాదనట్లేదు కదా. అలా ఏం చేయాలి? ఇష్యూ మీకు అర్థమైంది కదా. నేనైతే మా తరపు నుంచి అయితే ఫీడ్బ్యాక్ అయితే పంపిస్తామండి. ఫీడ్బ్యాక్ ఏం పంపిస్తారు మేడం? మీరు ఏం పంపిస్తారు మీరు? ఎందుకంటే మా తరపు నుంచి అయితే రేట్ కార్డ్ పెంచడానికి ఉండదు కదండి. అయితే ఏం చేయాలి మేడం? ఇప్పటి నుంచి కాదు, వారం నుంచి చెప్తున్నా నేను, ఆటోల కంటే క్యాబ్లకు రేట్లు తక్కువ ఉన్నాయి తెలుసా? అంటే ఆటోలలో ఏసీ వేసిరు, కంఫర్ట్గా ఉంది. గాల్లో ఏమంటారు, మన సూపర్ మ్యాన్ లెక్క మొత్తం గాలిలో తీసుకొస్తారా ఏంటి వాళ్ళు ఎయిర్పోర్ట్కి? చెప్పండి మేడం, మేఘాల మీద తీసుకెళ్తారు వాళ్ళు, మేఘాల మీద తీసుకెళ్తారు ఆటో వాళ్ళు ఏసీలు వేసుకొని. ఎట్లా రేట్లు ఎక్కువ ఉన్నాయి వీటివి? ఓకే సార్, మీ ఇష్యూ అనేది అర్థమైందండి. ఇష్యూ అర్థమైంది మేడం మీకు, నాకేట అర్థమవుతుంది మేము పిచ్చోళ్ళమని. మీకు ఇష్యూ అర్థమైంది కదా, ఆటో వాళ్ళకి రేట్ ఎట్లా ఎక్కువ ఇస్తారు మీరు అంటున్నా నేను. సారీ సార్, దయచేసి అయితే వెయిట్ చేయండి అండి. మా తరపు నుంచి అయితే తీసేయడానికి ఆప్షన్ ఉండదు కదా. తీసేయడానికి ఆప్షన్ లేకపోతే కస్టమర్కి కాల్ చేస్తే మీకు తెలుస్తుంది. మీరే కదా ఇప్పుడు ర్యాపిడో నుంచి మాట్లాడుతున్నారంటే, ర్యాపిడో క్యాప్టెన్ మేమైతే ఫోన్ చేస్తే మీకే కలుస్తుంది. కాల్ సపోర్ట్ ఫోన్ చేస్తే మీకు కలుస్తుంది కదా. మీరే చెప్పండి, సాల్వ్ చేయండి, ఏం చేయాలి చెప్పండి. మేము ఆ ర్యాపిడో బొమ్మ కార్ మీద అటుక పెట్టి కాల్ చేస్తాం కార్లని తెలుసా? పిచ్చోళ్ళ లెక్క కనిపిస్తున్నామా మేడం? ఓకే సార్, నేనైతే ఇంటిమేట్ అయితే చేస్తానండి, దయచేసి అయితే వెయిట్ చేయండి సార్. ఓకేనా అండి? మీ ఇష్యూ అనేది అర్థమైందండి, కాదనట్లేదు కదా. మా తరఫు నుంచి అయితే అక్కడ రేట్ కార్డ్ అయితే ఏమంటున్నాం మేడం,
తెలంగాణలో క్యాబ్లు అన్నిటి మీద ర్యాపిడో బొమ్మ పెట్టి తగలబెడతాం. పిచ్చోళ్ళు అనుకుంటురా? పిచ్చుకోగాని గడిచిందా మాకు 400 ఎవడు పోతుంది మేడం ఎయిర్పోర్ట్ కి? ఎట్లా ఇస్తారు మీరు బుకింగ్ 400కి? వాళ్ళని ఫోన్ చేసి సార్ 400 రాదంటే ఎందుకు లేపినావు పోయి నువ్వు ఎందుకు లేపినావు అంటుడు. ఏం చేయాలి మేము? ఏమన్నా అంటే మీరు మా మీదకి వస్తారు. ఓకే సార్, మీ ఇష్యూ అయితే అర్థమైందండి. దయచేసి అయితే వెయిట్ చేయండి సార్. ఓకేనా అండి? ఇష్యూ మాత్రమే అర్థమవుతుంది, మా బాధలు ఏడు అర్థమవుతున్నాయి మీకు? మా తరపు నుంచి తీసేయడానికి ఆప్షన్ ఉండదు కదండి. అలా ఎవరి తరపు నుంచి అవుతుంది మేడం? వాళ్ళ నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతా. అది కాదు, ఎవరి నుంచి అయితే అవుతుందో వాళ్ళ నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతా. అందరం కలిసి మాట్లాడతాం మేము. సారీ సార్, నెంబర్ అయితే ఎలాంటి చేయడానికి ఉండదండి. చేయండి. ఏం చేయాలి? దయచేసి వెయిట్ చేయండి, నేను రిక్వెస్టింగ్ అనేది పంపిస్తాను సార్. ఓకేనా అండి? మేడం నాకు కానీ ఇంకోసారి ఇట్లాంటి బుకింగ్ వచ్చిందనుకో 400 500 ఎయిర్పోర్ట్కి పోమని నిజంగా చెప్తున్నా మేడం. రచ్చ చేసి వాడేస్తాం, చూడండి ముందే చెప్తున్నా. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ర్యాపిడో సార్. థ్యాంక్ యూ అది కాదు, ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఈ రోజు చెప్తే ఈ రోజు అవ్వదండి. ఎప్పుడైతే పంపిస్తాము. ఎప్పుడైతే రికార్డింగ్ చేసుకొని ఫస్ట్ పంపించండి మేడం. రికార్డింగ్ చేసుకొని పంపించండి ఫస్ట్. మేడం నేను మాట్లాడుతున్న మాటలని రికార్డింగ్ చేసుకొని పంపించండి మేడం. మీరు ర్యాపిడో ఆఫీస్ కి పంపించండి, హెడ్ ఆఫీస్ కి పంపించండి. ఓకే అండి. లేదంటే హెడ్ ఆఫీస్ లో ఎవరెవరైతే పని చేస్తారో వాళ్ళందరినీ తీసుకొచ్చి క్యాబ్ నడిపిమంటే చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది. ఏసీలో కూర్చొని ఒత్తడాలు కాదు. పిచ్చోళ్ళు అనుకుంటారు రాయింది. ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు. పంపిస్తామండి, దయచేసి వెయిట్ చేయండి అని చెప్తున్నామండి. అదే ఎన్ని రోజులు మేడం? ఎన్ని సంవత్సరాలు? నెలలు అవుతాయా, సంవత్సరాలు అవుతాయా? సంవత్సరాలు అవుతాయండి. అయితే జాబ్ మానేసేయండి మీరు. ఎందుకు 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 వేసుకోరు మేడం? మీరు చెప్తే మేము మానేయాలండి. ఎందుకు చేస్తారు భయ్ మీరు? ఎందుకు చేస్తారు మీరు? ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తలేరు. ఎందుకు ఏం చేస్తారు మీరు? పిచ్చోళ్ళ కనిపిస్తున్నాం మేము? పాగలగాలే కనిపిస్తున్నాం, అవలగాలే కనిపిస్తున్నాం. ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? 400కి ఎయిర్పోర్ట్ పోతారా? ఎవడాడు పోయాడు? రేట్ కార్డ్ ప్రకారమే మీకు మనీ యాడ్ అవుతుందండి. ఎవరు 400 ఎయిర్పోర్ట్ పంపించాడు? అసలు పిచ్చోళ్ళ మీరు? 400 ఎట్లా పంపిస్తారు మీరు? ఆటోకేమో 550 ఉంది, క్యాబ్ ఎట్లా పంపిస్తారు మీరు 400? చెప్పండి మేడం, జవాబు ఇవ్వండి. ఆటోకి 550 ఉంది, 550 ఉంది. క్యాబ్కి ఏమో 400 ఉంది. 150 తేడానా? అంటే ఆటో 3 పయ్యాల దానికి వాల్యూ ఉంది కానీ 4 పయ్యాలకి లేదా వాల్యూ? మార్నింగ్ నుంచి పిచ్చోన్ అవుతున్నా, 4 గంటల నుంచి 4 o'clock నుంచి పిచ్చోన్ అవుతున్నా మేడం. ఇంటికి ఖాళీగా పోతున్నా, డీజిల్ పైసలు ఎవడు ఇస్తాడు? ఏమన్నా అంటే మీ బాధలు అర్థమవుతున్నాయి, నీ సిచ్యువేషన్ అర్థమవుతుంది. అర్థమైతే ఇట్లా చేయరు మేడం. దయచేసి వెయిట్ చేయండి. కానీ మా తరపు నుంచి తీసేయడానికి ఉండదు కదా రేట్ కార్డ్ అనేది. దోమలు రక్తం తాగినట్లు తాగుతారు మేడం మీరు. రక్తం తాగినట్లు తాగుతారు మీరు. చచ్చిపోవాలా చెప్పు? క్యాబ్ డ్రైవర్స్ అందరూ చచ్చిపోవాలా? ఎట్లా కొడతాం మేడం ఈ బుకింగ్లు? అందరు కానీ ఫైర్ అయితే లేరు మేడం. ఏదో అంతా మూసుకొని చేసుకుంటారు కానీ అందరం ఫైర్ అయితే ఆ ర్యాపిడో క్యాబ్ మొత్తం బంద్ చేసుకుంటారు మీరు మొత్తం. ఆటోనికి మేడం, ఆటోనికి 550 ఇవ్వడం ఏంది మీరు? వాని దగ్గర ఏముంది? ఏ సేఫ్టీ ఉంది వాని దగ్గర?
డిపార్చర్ మీదకి పోయి దింపుతాడు ఆడు, ఎయిర్పోర్ట్ లో డిపార్చర్ లో దింపుతాడు ఆడు, ఏసీలు వేసుకొని పోతుండా, హైవే మీద కొడుతుండా, గోవా తిట్టుకుంటా, అదేదో మొత్తం పాన్ బార్ తినుకుంటా తుమ్ముకుంటా పోతాడు ఆడు. వానికి 550 ఇస్తారు మీరు. క్యాబ్ వాడు ఏం చేసాడు, కొంచెం నీట్నెస్ లేకుంటే మొత్తం పెద్ద పెద్ద మొత్తం ఓ పెద్ద మొత్తం ఒక డైరీ రాసి వాడేస్తారు పెద్ద కమెంట్. వింటురా మేడం? దయచేసి వెయిట్ చేయండి, చెప్తున్నాం కదా. ఇప్పుడు చెప్తే ఇప్పుడే సాల్వ్ అవ్వదండి, రిక్వెస్టింగ్ పంపిస్తాము, వెయిట్ చేయండి అంటున్నామండి. ఓకేనా అండి? చేయండి మేడం, సాల్వ్ చేయండి, పుణ్యం ఉంటుంది. ఓకే సార్, ఓకే అండి, పంపిస్తానండి అంటున్నాను. లేదంటే బంద్ చేసుకోండి యాప్లు అన్ని, ఆల్రెడీ మస్తు యాప్లు చేసుకోవాలంటే. మీ తరపున కాల్ డిస్కనెక్ట్ చేయగలరా అండి? మీ తరపున కాల్ కట్ చేయగలరా సార్? ఎందుకు మీ దగ్గర బటన్ లేదా? ఎస్ సార్. మీ దగ్గర గిట్ట ఉంటుంది కదా మేడం బటన్, కట్ చేయండి మీరు గిట్ట. కెప్టెన్